హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాచిలర్ కుర్రోళ్ళు పాలు ఎలా కాచుకుంటారో చూసుకోండి. ఈ కుక్కర్ ఉంది కదా, ఈ కుక్కర్లో కాచుకుంటాం అనమాట. ఏ వంట అయినా సరే దీంట్లో చేసుకుంటాం. ప్లగ్ పెట్టేస్తాం, దీని మీద కప్పు ఉండిద్ది కదా, అదిగో అక్షయ పాత్ర. మా పాత్రలో ఇవన్నీ మా స్టాండ్ అనమాట. ఈ చైర్ ఒక స్టాండ్, ఇంకా అడ్డంగా ఉండే పక్కకి తీసేసి కావాల్సినవి తీసుకుంటాం. ఇప్పుడు మా అక్షయ పాత్ర తీసుకుంటాం. దీంట్లో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. కర్రీస్, బిర్యానీస్ ఎట్సెట్రా దీంట్లో పెట్టేసుకుంటాం. ఇంకేముంది, పాల ప్యాకెట్ తీసుకోవటం, కట్ చేయటం, పోసేయటం, అంతే. ఇదిగోండి సంగం డైరీ మిల్క్ అనమాట. ఇప్పుడు నా ఈ 2 చేతులు కాబట్టి ఒక కెమెరా పట్టుకోవాలి కాబట్టి కట్ చేసి సపరేట్గా పోస్తున్నాను. అదే ఏదన్నా వేరే వాడు హెల్ప్ చేస్తే బాగానే ఉండేది. ఎవరు లేడు రూమ్లో, ఒకరిని ఎలా కష్టపడి కాసుకుంటాం అన్నమాట. మీకు చూపించాలి కాబట్టి వీడియో తీసాను అనమాట. పాలు ప్రతి బట్టు మనకు చాలా విలువైనవి అనమాట. అందుకని ప్రతి బట్టు పోయేలాగా పిండి దులిపాను అనమాట. ఇప్పుడు స్విచ్ చేస్తున్నాను, పాలు కాగుతాకి రెడీ అయిపోతాయి అనమాట. ఓకే, కాసేపు ఏం లేదు, మనం కాసేపు వెయిట్ చేస్తే చాలు. ఆ 7కి అది అప్పుడే అయిపోయినాయి. ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ అయిద్దేమో, అంతే. అప్పుడే అయిపోయినాయి అనమాట. అంతే, మనం ఇలా వెయిట్ చేస్తే ఇది అసలు పొంగుగాడు రాదు. ఎందుకంటే దీని మూతి చాలా పెద్దది కాబట్టి అసలు పొంగుగాడు రాదు. ఇది గైస్, మేము బ్యాచిలర్స్ ఇలా కాసుకుంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి ఇంకో వీడియోలో కడతాం. బాయ్ బాయ్.